తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు పద్మిని. మీకు మరియు సుమన్ టీవీని వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ జీవితాల్లో నవవసంతాన్ని మన జీవితాల్లో నవవసంతాన్ని కురిపించాలని, మన అందరం కూడా ఆనంద డోలికల్లో తేలిపోవాలని చెప్పి, మనకున్న కష్టాలన్నీ కూడా తగ్గిపోవాలని చెప్పి జగన్మాతని మనందరి తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఒక్కసారి ఈ ద్వాదశ రాశులకి కూడా మనం ఖచ్చితంగా రాశి ఫలాలు అంటే తెలుసుకోవాలని అంటే అది ఉగాదికి మాత్రమే మనకు ఉన్నటువంటి సాంప్రదాయం. కాబట్టి మరి పరాభావన సంవత్సరం పేరేమో పరాభావం కదా, మరి అవమానం కదా, ఒకంత భయంగా ఉంది. మరి అంత భయపడాల్సిన అవసరం ఉందా? ద్వాదశ రాశులకి కూడా ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది? గోచారం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా పద్మిని. పరాభవం అనేది గోచారం మనకి ఇప్పుడు జూలై వరకు కూడా గురు భగవానుడు మిథున రాశిలో ఉంటాడు. జూలైలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వస్తారు. శనేశ్వరుడు మటుకు మీన రాశిలోనే ఉంటారు, శని మహారాజు. రాహుకేతువుల ట్రాన్సిట్ ఈ డిసెంబర్లో మారుతుంది, 2026 డిసెంబర్లో. వీళ్ళు ఏంటంటే ఊరందరిది ఒక దారి అయితే ఉలిపిట్టది ఒక దారి అన్నట్టు అనమాట. వాళ్ళు ఉండేది రిట్రోగ్రేషన్ లో ఉంటారు కాబట్టి కుంభం నుంచి మకరానికి, అలాగే సింహంలో ఉన్న కేతు భగవానుడు కర్కాటకానికి వెళ్తారు. బట్ ఇదేంటంటే ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది డెఫినెట్ గా ఈ సంవత్సరము అన్ని సంవత్సరాలు వచ్చే మనకి ఉగాది ఫలితాలు ఒక ఎత్తు అయితే, డెఫినెట్ గా ఈ సంవత్సరం ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అనేవి అందరి జీవితాల్లో ఉండబోతున్నాయి. అవమానం ఉంటుంది అన్ని రాశుల వాళ్ళకని కాదు, కొన్ని రాశులు అది మనం రాశి వాళ్ళకి మాట్లాడుకున్నప్పుడు ఏ రాశి వాళ్ళకు ఉంటుంది అనేది నేను స్పెసిఫిక్ గా చెప్తాను. బట్ ఇదేంటంటే ఈ గురు భగవానుడు కర్కాటక రాశిలోకి రావడం అనేదే అందరి జీవితాన్ని సువర్ణమయం. ఆయన ఏంటంటే మిడాస్ టచ్, ఆయన ఎక్కడ ఉంటే అందుకే గురుబలం గల వ్యక్తులు కూడా వాళ్ళ ఆరా ఉంటే అదేంటంటే వాళ్ళకి మిడాస్ టచ్ అయిపోతుంది అనమాట. సో అది గురుబలం, కేవలంగా గురుబలమే మిడాస్ టచ్. పట్టిందంతా బంగారం అనేది ఆయన ఇవ్వగలుగుతాడు. సో బంగారానికి కూడా బంగారం అనే లోహానికి అధిపతి కూడా. సో ఆయన కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో ఉండడం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి డెఫినెట్ గా ఒక అల్టిమేట్ టైం ప్రారంభం అవుతుంది. అద్భుతం. మరి ద్వాదశ రాశులకి కూడా పరాభావన సంవత్సరం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం మొదలు పెడదాం. మరి మిథున రాశి వారికి శ్రీ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది మేడం? మిథున రాశిలో పుట్టిన వాళ్ళు, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఇప్పుడు ఏ రాశి ఫలితాలు మనం చెప్పుకున్నా రాశికి వర్తిస్తుంది, లగ్నానికి వర్తిస్తుంది, రెండిటికి వర్తిస్తుంది. ద్వితీయంలో గురు భగవానుడి సంచారం జూలై నుంచి, ద్వితీయంలో గురు భగవానుడి సంచారము వీళ్ళకి కుటుంబంలో ఉన్న కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. వీళ్ళకి ఏంటంటే మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఆల్రెడీ గురు భగవానుడు వాళ్ళ రాశిలోనే ఉన్నాడు, కొంత బానే ఉంది. కాకపోతే కొంచెం కెరియర్ పరంగా కన్ఫ్యూజన్స్ అయితే మిథున రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంది. ఎందుకంటే కంటక శని దోషం ఒకటి ఉంది కదా, దానివల్ల ఏంటంటే ఆ నవమాధిపతి అయినా కూడా వాళ్ళ చాట్ లో కంటక శని వల్ల కొంచెం కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఎదుర్కొంటున్నాడు. పాలిటిక్స్, కెరియర్ లో టూ మచ్ పాలిటిక్స్ మిథున రాశి, మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు ఫేస్ చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు దాంట్లోంచి రిలీవ్ అవుతారు. ఇదంతా రివర్స్ ఇంజనీరింగ్ అవుతుంది అనమాట. అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఏవేవైతే వీళ్ళ మీద పాలిటిక్స్ జరిగాయో ఆ పాలిటిక్స్ నుంచే వీళ్ళు గెయిన్ అవుతారు. అవే వాళ్ళకి ఇప్పుడు నిశ్చలలు అవుతాయి. సో అది పరిస్థితుల రీత్యా కావచ్చు, వ్యక్తుల రీత్యా కావచ్చు, రెండిట్లో ఏది జరిగినా వీళ్ళకి ఇప్పుడు అది ప్లస్ అవుతుంది. కారణం ఏంటంటే గురు భగవానుడు జూలై నుంచి, ఇప్పుడు నేను చెప్పింది జూలై నుంచి ఎక్కువగా అప్లికేబిలిటీ ఉంటుంది పద్మిని. జూలై నుంచి జీవకారకుడైన గురు భగవానుడు కంటక శని మీద దృష్టి పెట్టడం వల్ల వీళ్ళకి వృత్తి స్థానం మీద జీవం పోస్తాడు. అండ్ వీళ్ళకి దశమాధిపతి కూడా ఆయన అయ్యాడు కదా, సో ఇప్పుడైతే జీవం ఆయన పోస్తున్నాడు ఈ సంవత్సరము. అలా వీళ్ళకి కెరియర్ పరంగా చాలా బాగా ఉంది. అలాగే విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి మంచి సమయము, విదేశంలో ఉన్న వాళ్ళు అక్కడ సెటిల్ అవ్వాలని అనుకుంటే ఇది చాలా మంచి సమయము. వివాహ ప్రయత్నాలకు మటుకు వాళ్ళ జన్మ కుండలిని ఒకసారి పండితులతో చూపించుకుంటే, అంటే ఇప్పుడున్న గోచారం పూర్తిగా అనుకూలంగా లేదు, ప్రతికూలంగాను లేదు, న్యూట్రల్ గా ఉంది. సో వాళ్ళ జన్మ జాతకాన్ని అనుసరించి అవి సాగుతాయి. డిసెంబర్ నుంచి
కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్. స్పీచ్ విషయంలో జాగ్రత్తగా మాట. ఉండాలి. ఉమ్. మాట విషయంలో. అండ్ వీళ్ళు తిండి మీద కంట్రోల్ ఉంచుకోవాలి. థైరాయిడ్ ఇష్యూస్ కానీ, జాండీస్ కానీ ఇలాంటివి ఏవైనా స్లైట్ గా పడసూపడానికి ఛాన్సెస్ ఉంది. Okay. సో తిండి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి. విపరీతమైన స్వీట్ క్రేవింగ్స్ ఒకటి ఉంటాయి. ఈ క్రేవింగ్స్ వల్ల ఏంటంటే గురు భగవానుడు కొంచెం ఒబేసిటీని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ద 8th హౌస్ మీద డైరెక్ట్ ట్యాక్స్ ఆయన చూస్తూ ఉన్నాడు. సో ఆరోగ్యాన్ని ఇస్తాడు, దాంతో పాటు పుష్టి 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 ఆ పుష్టి ఓవర్ అయిపోయే ఛాన్స్ ఉంది. అప్పుడు లావ్ అవుతారు కదా. చూడటానికి పుష్టిగా చక్కగా ఉన్నారని అనుకుంటాం కదా, అది అది ఎక్కువైపోతే కష్టం. కష్టం. సో అదొకటి వీళ్ళు చూసుకోవాలి. కొంచెం ఆహారం మీద ఎస్పెషల్లీ వీళ్ళ మీ డైనింగ్ టేబుల్ మీద, లంచ్ టేబుల్ మీల్స్ లో స్వీట్స్ ఎక్కువగా లేకుండా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి అసలు స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి ఈ సంవత్సరం. అవును. ఎందుకంటే ద్వితీయ స్థానంలో ఆయన జూలై నుంచి ఎప్పుడైతే వెళ్తాడో, ఈ ఆయన అంటే స్వీట్సే కదా. ఇప్పుడు ఎవరైనా మనకి కంటిన్యూగా స్వీట్స్ మన ఇంటికి తెచ్చిస్తుంటే మనకు గురుబలం పెరుగుతుంది. అవునా, గురుబలం. ఇదొక మంచి రెమెడీ అయితే. గురువు వస్తున్నాయి ఇచ్చినందుకు వాళ్ళకి, ఎందుకంటే గురువు అందరికి ఇస్తాడు పక్షపాతం లేకుండా. సో వీళ్ళు అంత మంచి మనసుతో వీళ్ళకి బలం పెరగాలని ఇచ్చారు కాబట్టి వీళ్ళకి కూడా నేను మంచి చేస్తాను. సో ఉభయ కుశలోపరి అని కొన్ని ఉంటాయి, అందులో ఇదొకటి అన్నమాట. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, కంట్రోల్ చేసుకోవాలి. అదొకటి జాగ్రత్త. అలాగే విద్యార్థులకు ఎలా ఉంటుందండి? కాంపిటేటివ్ సక్సెస్ చాలా హైగా ఉంది. షష్ఠ స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు. లోన్స్ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచిది. లోన్స్ ఏమైనా ప్రీక్లోజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మంచిది. విద్యార్థినులకి కాంపిటేటివ్ సక్సెస్ అల్టిమేట్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి, వీళ్ళకి ఎవరితోటైనా ఏదన్నా ఇప్పుడు అందరికీ అందరూ పడాలని ఎప్పుడు ఉండదు కదా. డెఫినెట్ గా 100లో ఒకళ్ళన్నా పడని వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఉంటారు కదా. సో అలా ఎవరైనా ఉంటే వాళ్ళకి బలం పెరుగుతుంది. వీళ్ళు కొంచెం వాళ్ళతో ఏమన్నా డే టు డే ట్రాన్సాక్షన్స్ డీలింగ్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని ఎగ్జాలరేట్ చేసి చెప్పే ఛాన్సెస్ ఉంది. శత్రువులకి కొంత బలం పెరుగుతుంది. సో ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓవరాల్ గా ఎక్కువగా అంటే హాయ్ బాయ్ల వరకు ఉంచుకుంటే ఏ గోళ ఉంది. అవును అవును, ఖచ్చితంగా. గురువే కదా సంతానాన్ని ఇచ్చేది, మనం వింటూనే ఉంటాం. మరి సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏమన్నా సాఫల్యత ఉంటుందా ఈ సంవత్సరం? సంతానం గురించి ప్రయత్నించే వాళ్ళకి గోచారంలో ప్లస్ లేదు, మైనస్ లేదు, న్యూట్రల్ గా ఉంది. సో వాళ్ళ జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది. వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే మనకి ఇప్పుడు గోచార ఫలితాలు మేజర్ ప్లానెట్స్ ని తీసి మనం చెప్తాం కదా. అలాగే స్మాల్ ట్రాన్సిటింగ్ మాస ఫలితాలు వాటిలో ఏమన్నా ప్లసెస్ వస్తే అప్పుడు అవుతుంది. బట్ వాళ్ళ జన్మజాతకం బాగా ఉంటే ఉంటుంది. ప్రస్తుతం అయితే గోచారం ప్లస్ లేదు, మైనస్ లేదు, న్యూట్రల్ గా ఉంది సంతానం విషయంలో. కానీ వీళ్ళకి సంతానం ఉన్న వీళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ అయితే చాలా బాగా ఉంది. ఆల్రెడీ సంతానం ఉంటే కనుక కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఉంది. నేను చెప్పినట్టు స్టార్టింగ్ లో విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా ఉత్తమమైన సమయం. రాహు భగవానుడు 8th హౌస్ లో ఎంటర్ అవుతున్నాడు. 8th హౌస్ లో ఎంటర్ అయినప్పటి నుంచి వాళ్ళకి విదేశ దూరంగా వెళ్ళాలనుకున్నా, విదేశీ ప్రయత్నాలు చేయాలనుకున్నా వీటన్నిటికీ కూడా అల్టిమేట్ గా ఉంటుంది. అద్భుతం. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలని కూడా ఒక్కసారి చెప్పండి మేడం. పరిహారం పద్మిని, ఈసారి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎప్పుడైతే శనైశ్వరుడు కుంభరాశిలో వచ్చారో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. ఇప్పుడు గురు భగవానుడు కర్కాటక రాశిలో రావడం, సో అందరికి కామన్ రెమెడీ ఉంటుంది. అందరూ గురుబలాన్ని పెంచుకోవాలి. మీ దాంట్లో గురుబలం ఉంటే ఉండొచ్చు గాక మళ్ళీ పెంచుకోవడము. సో అంటే మనకి ఏమన్నా వస్తాయంటే మనం ఏం కాదని చెప్పాం కదా. ఇవాళ వండుకున్నాం అంటే బియ్యం బస్తా తెచ్చిస్తా అంటే ఈ పూట వండుకున్నాం అని ఎవరని చెప్పాం కదా, పెట్టుకుంటాం కదా, రేపటికి ఉంచుకుంటాం కదా. అలా ఇది బాగా పనిచేస్తుంది. గురుమూర్తుల్ని ఆరాధించాలి. గురు రాఘవేంద్ర స్వామిని ఆరాధిస్తారా, మేధ దక్షిణమూర్తి స్వామిని ఆరాధిస్తారా, దత్తాత్రేయుని ఆరాధిస్తారా, సాయిబాబాని ఆరాధిస్తారా, ఎవరైనా సరే గురువులు మీరెవరినైతే, లేదా కృష్ణం వందే జగద్గురు అంట, కృష్ణ పరమాత్మని మించిన గురువులు. సో ఇలాగ ఆరాధిస్తూ అమ్మవారు గురుమూర్తి రూపంలో ఉంటుంది. గురుమూర్తి, గురుమాత, గోమాత, గుహజన్భూమ అని మనకి లలిత సహస్రనామంలో ఉంటుంది. సో గురుమూర్తి రూపంలో అమ్మవారు రాజశ్యామల అమ్మవారి రూపంలో, సరస్వతి అమ్మవారి రూపంలో మనకి ఉంటారు. వాళ్ళనైనా ఆరాధించవచ్చు. ఎక్కువగా ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ప్రతి రాశి వాళ్ళు, ప్రతి లగ్నం వాళ్ళు, 27 నక్షత్రాల వాళ్ళు
దేవుడికి ఎలానో పూజ చేసుకుంటాం. ఉమ్. ఒక్క 5 నిమిషాలు మీ డేలో దక్షిణామూర్తి స్వామివారి వంక చూడడం అనేది ఒక ప్రాక్టీస్ గా పెట్టుకోవాలి. అలవాటు చేసుకోవాలి. మీ ఇప్పుడు జన్మ జాతకంలో గురుబలం లేని వాళ్ళకి ఇప్పుడు ఆ గోచారంలో అవకాశం ఇస్తుంది. వాళ్ళు స్ట్రెంగ్ చేసుకోవడానికి. జూపిటర్ బలం అందరికీ కావాలి. అవసరం. జూపిటర్ బలం ఉంటే ఉమ్. ఆయన కాపాడేది మామూలుగా ఉండదు. ఒక సపోర్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఆయనకి ఎవరు అడ్డు కూడా చెప్పలేరు. ఎంత అడ్డు చెప్పినా ఈయన కాపాడేస్తాడు అంతే. ఎందుకంటే దేవదానాలకు యుద్ధం అయినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే దానవులు ఓడిపోతారు, దేవతలు గెలుస్తారు. గెలుస్తారు. సో ఈ మన లైఫ్ లో ఉన్న ఈ దేవదానవ సంగ్రామం నుంచి మనము ఒక దానవులు అంటే కష్టాలు అనుకుందాం అంతే. కాసేపు. కష్టాల నుంచి బయటపడి విజయాన్ని కైవసం చేసుకోవాలంటే దేవతా బలం కావాలి, ఓకే. గురు బలం కావాలి. ఓకే. సో దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన ఎవరిదైనా ఆరాధన చేసుకోవాలి. వాస్తు పండితులు కూడా కాబట్టి మీరు ఒక ఇంట్లో ఖచ్చితంగా ఈ దిక్కున స్వామి పటం ఉండాలి అనేది ఏదైనా దిక్కుందా? అక్కడ మేము పెట్టుకొని ఖచ్చితంగా చూసే విధానాన్ని ఒక్కసారి చెప్తారా? చాలా మంచి ప్రశ్న తీసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా ఆప్ట్. అందుకే మీరంటే అంటే కరెక్ట్ గా రైట్ టైంలో రైట్ ప్రశ్న అడుగుతారు. Thank you. ఈ వాస్తు శాస్త్రం ప్రకారం మనం చూసుకున్నాం, మనకి వేదాల్లో అంటే పురాణాల్లో ఉన్న శాస్త్ర విషయం కూడా ఇంట్లో ఉత్తరం గోడకి దక్షిణామూర్తి స్వామివారి బొమ్మ ఉంటే మంచిది. అంటే ఉత్తరానికి ఉంటాడు, ఆయన దక్షిణానికి చూస్తూ ఉంటాడు. Okay. దక్షిణానికి చూస్తే ఇప్పుడు సో మనం ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనం జనరల్ గా లౌకికంగా ప్రాక్టికల్ అనుకుంటాం. ఆత్మపరంగా ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే మనకి మళ్ళీ లైఫ్ చక్రంలో మనం పడకూడదు కదా. మనం బోల్డని లోకాలు ఉన్నాయి. తపో లోకంలోకి వెళ్ళాలో లేదా ఏదో ఒక లోకంలో వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే దక్షిణం వైపు వచ్చే దానికి మనం అడ్డుగోడ వేయాలి. అది మనతో కాదు. దక్షిణామూర్తి స్వామివారే. ఎప్పుడైతే మనం ఉత్తరం వైపు చూడడం అనేది మనం ఊర్ధ్వముఖంగా వెళ్ళడం, దక్షిణం వైపు చూడడం అనేది అధోముఖంగా వెళ్ళడం. సో ఈ అధోముఖం నుంచి మనల్ని తప్పించి ఊర్ధ్వముఖంలో మనల్ని అప్లిఫ్ట్ చేసేది కేవలంగా ఒక గురు భగవానుడే కదా. దీనికి కేతు బలం కూడా తోడు కావాలి. అందుకే దక్షిణామూర్తి స్వామివారిని నేను ప్రత్యేకించి అసలు మామూలుగా ఎవరికైనా ఇంట్లో ఉత్తరం గోడకుంటే మంచిది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన కాళ్ళ కింద అపస్మరుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆయనే మన రాహుకేతువుగా భావించి దీన్ని తొక్కేసి, అంటే నాకు మళ్ళీ లైఫ్ సైకిల్లో వాళ్ళకి ఎక్కువగా లైఫ్ సైకిల్లోకి తెచ్చేది, ఆ లైఫ్ సైకిల్లోకి రాకుండా నన్ను కాపాడు, ఈ జీవుని కాపాడు. ఎప్పుడైతే మనం జీవుడు అని అనుకుంటూ ఉంటామో ఇలానే ఉండిపోతాం. కాదు, ఈ జీవాత్మ పరమాత్మే జీవాత్మ. అందుకే మనకు ఉపనిషత్తుల్లో చెప్తారు కదా, శ్వేతకేతు తత్వమసి అనే ఒక కథ ఉంది, అది చెప్తారు. సో అంటే తత్వమసి తత్వం మనం తెలుసుకోవాలి. అది మనకిచ్చేది కేవలంగా దక్షిణామూర్తి స్వామివారు. అద్భుతం. లేదా ఏ గురు రూపమైనా పెట్టుకోవచ్చు. ఉత్తర గోడకి మాత్రం ఖచ్చితంగా దక్షిణామూర్తి పటాన్ని పెట్టుకుని ఆయన్ని అసలు ఎంత సుందరంగా ఉంటారో, అంటే ఎంత ప్రశాంత చిత్తులై ఉంటారో చిన్ముద్రతోటి. ఖచ్చితంగా అలా మనం పెట్టుకుంటే మన ఇంటికి ఎవరైనా వచ్చినా పద్మిని, మీ ఇంటికి వస్తే దేవాలయానికి వచ్చినట్లు ఖచ్చితంగా చెప్పే తీరుతారు పద్మిని. అందులో డౌటే లేదు. అద్భుతం. హాయిగా ఉంది, మీ ఇంటికి వస్తే ఒక దేవాలయం లాగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అంటే మన చోటి ఉండాలి అని అనుకుంటారు. ఇది ఏంటంటే స్వామివారి గొప్పతనం. మనం ఆయన వంక చూసినా చూడకపోయినా ఆయన రేస్ మనకి పడుతూ ఉంటాయి, చూసారు. అది మనకి అసలు అలా చూసుకుంటే ఆత్మతత్వంగా చూసుకుంటే మన మనసులో మొత్తం ఇక్కడంతా కూడా నా చుట్టూ దక్షిణామూర్తి స్వామివారు ఉన్నారని మనం భావించుకుంటే మన ఒక బ్యూటిఫుల్ ఆరాలు ఉన్నట్లు. ఖచ్చితంగా చాలా అద్భుతంగా మాకు తెలియజేశారు. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ పరాభావన సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేది సవివరంగా తెలియజేశారు. చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా వారి రాశి రీత్యా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుని చాలా మటుకు మంచి యోగవంతమైనటువంటి సంవత్సరంగానే ఉండబోతోంది అనేది నాకు అర్థమైనటువంటి విషయం. అది గురు భగవానుడి చేత. సో అందరం కూడా సంతోషంగా ఉండాలి ఈ సంవత్సరం అంతా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి వివరణను అందించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.